question I just want to ask. Like, Decoit lo, there are some thrilling elements and there are some spine chilling elements, and అన్నీ చూపిస్తున్నారు కానీ ఆ కింద ఏదైతే ఒక ప్రేమ కథ ట్యాగ్లైన్ ఏదైతే ఉందో, చాలామంది లవ్ స్టోరీస్ని యాస్థెటిక్గా చూపించుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టే చాలామంది యూత్ బ్యాచ్ ఉంటారు, బట్ బ్రేకప్ స్టోరీస్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. మీరు యూజ్ చేసిన ఆ రా డైలాగ్ ఈ యొక్క జెన్జీస్కి ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అబౌట్ ఆల్ ద థింగ్స్, కనెక్టివిటీకి కానీ రియాలిటీలోకి కానీ? ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనుకుంటున్నాను. ఈ రూబర్ డ్రా అదే, బట్ you have to stay true to the story, mama. And I think ఒక ఆ బ్రేకప్ పెయిన్లో వైలెంట్ లవ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ వైబ్ అది. అండ్ April 10th ద గోల్ ఈజ్, వెన్ యూ వాచ్ ద ఫిల్మ్, పాస్ట్ వలన ఒక చిన్న ప్యూర్ ఫీలింగ్ ఉంటుంది, అది ప్రజెంట్లో ఎలా వైలెంట్గా యాంగ్రీగా మారుతుంది అన్నది కిక్. సో అందులో తిట్టుకోవడాలు ఉండొచ్చు, పోటాడుకోవడాలు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ దాట్ ఈస్ ది ఎక్సైటింగ్ పార్ట్, దట్ దిస్ హోల్ థింగ్ ఈజ్ అ సార్ట్ ఆఫ్ a war of emotions. శేష్ గారు, డైరెక్టర్ జీ, శేష్ గారు హాయ్ అండి. హాయ్ విజయ్ గారు. శేష్ గారు, ఒక సినిమా మీరు ఇందాక దురంధర్ని ప్లాటినంతో పోల్చారు. సో మీ సినిమాలు ఫ్యాన్స్కి అయితే నిజంగా డైమండ్స్. ఒక వేరే డైమండ్ తోటే కట్ చేయాలి తప్ప వేరే వాళ్ళకి అంత సీన్ ఉండదు. సో ఈ సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను విన్నాను. క్లైమాక్స్ వచ్చేసి హాట్ మెల్టింగ్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమన్నా కొంచెం మీరే అన్నారు కదండి. అంటే నో, వన్ థింగ్, ఇందాక సంథింగ్ వాజ్ సెడ్ అబౌట్ రియల్ లొకేషన్స్. ఇది మీరు అంటే నాకు గుర్తుకొచ్చింది. వీఆర్ వెరీ ప్రౌడ్ of the climax being in a very massive outdoor thing. So I'm very excited for you to watch that. I think Dhanush and Shanil they outdid themselves anamata. And కొంతమంది అసలు ఇక్కడే ఈ సెట్ ఇవి మాట్లాడుకుంటే, కొంతమంది ఇక్కడ ఏం చేసాం అనేది సరదాగా, ఇంకా ఎడిట్ కూడా సరిగ్గా అవ్వలేదు, కొన్ని గంటల క్రితం షూట్ చేయబడింది, బట్ సరదాగా మన ఫ్రెండ్స్కి అక్కడ ఆ మానిటర్ మీద జస్ట్ ఒక 5-6 చూపిద్దాం అనుకున్నాను. సో ఒకసారి విల్ గో టు దట్. విజయ్ గారు, సో కొరియోగ్రఫీ ఫీల్డ్లో చాలా కాంపిటీషన్ ఉంది. అలాంటి సమయంలో కూడా మణిశంకర్ వరప్రసాద్ లాంటి సినిమాల్లో హిట్ ఇచ్చారు, ఒక మంచి సాంగ్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా ఒక మంచి సాంగ్ ఇచ్చా అని చెప్తున్నారు. సో ఇలా హిట్లు కొనసాగిస్తున్న మీకు ఈ పాట చేయడం వెనుక ఎంత ఛాలెంజ్ అనిపించిందండి? నాకు ప్రతిదీ కూడా ఛాలెంజింగ్గానే తీసుకుంటానండి. అంటే లక్కీగా ఏంటంటే, నేను అంటే కొరియోగ్రాఫ్ చేసినప్పుడు ప్రతిదీ కూడా ఒక క్యారెక్టర్ నుంచి తీసుకుంటా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పుష్ప అని, అండ్ మణిశంకర్ వరప్రసాద్లో మీసాల్ పిల్లవని, అండ్ హిందీ బాసు సంగతి ఆ సాంగ్ అవని, అంటే ఏం చేసినా ఒక క్యారెక్టర్ని తీసుకుంటాను. అలాగే ఈ సినిమాలో శేష్ గారి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ నుంచి కొన్ని మూమెంట్స్ చేసాం. డెఫినెట్గా మీ అందరికి నచ్చేలా ఉంటుంది. డైరెక్టర్ జీ సార్, ఇదర్ శేష్ గారు, అన్నపూర్ణ వాళ్ళు దాదాపు ప్రొడక్షన్ చేయక చాలా రోజులు అవుతుంది. సుప్రియ గారితో నిర్మాతగా ఈ సినిమా నిర్మించడం వెనుక ఏంటి మీ ఉద్దేశం? నాకు సార్ సపోర్ట్ అప్పుడు గూఢచారి అప్పుడు చాలా ఉండే అండి. అంటే ద కైండ్ ఆఫ్ సపోర్ట్ వి గాట్, అసలు అన్నపూర్ణలు ఫ్రీగా షూట్ చేయనిచ్చారు కూడా అప్పుడు. అండ్ అప్పుడే నాకు ఒక చిన్న అడ్వాన్స్ ఇచ్చారు. సో ఇది రుణం బాకీ అనమాట. సో ఇట్ వాజ్ చిన్న అంటే ఎంత అని అడుగుతున్నాడు. ఎందుకు చిన్న అంటే ఎంత ఏమో, అంటే ఇన్ఫ్లేషన్ కూడా కౌంట్ చేసుకోవాలి కదా ఇప్పుడు. అంటే అదే, అందుకండి మధ్యలో హిట్లు వచ్చే యూఆర్ ఆల్సో స్వాలెన్. సో యాజ్ ఫర్ ఎస్ ది ట్రేడ్ ఇస్ కన్సర్న్. బట్ యా, సో ద గోల్ వాజ్, అంటే ఐ డోంట్ వాంట్ టు పుట్ దోస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్. జోక్స్ అపార్ట్ ఇప్పుడు మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడితే, తనకి మీరు ఇందాక చెప్పినట్టుగా హిస్టారిక్ హిట్ సీతారామం వచ్చింది, తర్వాత అంతకుముందు హాయ్ నాన్న వచ్చింది, అండ్ షీ ప్లేడ్ ఏ ఫుల్ లెంత్ రోల్ విచ్ ఇంపాక్టెడ్ ద హోల్ ఎవ్రీ సీన్ కంప్లీట్గా. ఇప్పుడు ఈ సినిమాలో తన క్యారెక్టరు, మీరేమో షార్ట్ ఉంటుంది లవ్ స్టోరీ ఆస్పెక్ట్ అన్నది, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రెజెంట్ హెర్
మీలాగే ఆవిడ కూడా ఏదైనా కొత్త అవతారంలో కనిపిస్తారా? ఇది మ్యామ్ అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అండి. మీరు అడిగిన క్వశ్చన్ అదేంటంటే, దిస్ ఇస్ అ 2 హీరో ఫిలిం, మీ అండ్ మృణాల్. చూడండి. ఓ వావ్. శేష్ గారు ఇక్కడ హాయ్ సార్. సో ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా వచ్చినా కూడా ఒక హీరో క్యారెక్టరైజేషన్తో పాటు స్లాంగ్ కూడా చాలా బాగా వైరల్ అవుతోంది. సో ఆ స్లాంగ్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. ఇక్కడ టీజర్లో డిఫరెంట్ స్లాంగ్ ఉంది యాక్చువల్లీ, మీరు కానీ మృణాల్ గారు కావచ్చు. సో ఎంత కష్టపడ్డారు, ఎలా అనిపించింది యాక్చువల్లీ డబ్బింగ్ చెప్పినప్పుడు? ఏం చెప్తా ఉన్నారు? మీరు చెప్పిందే చెప్తా ఉన్నారు. లేదండి, ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్, కానీ చాలా జాగ్రత్తగా చేసాము. వీ హ్యాడ్ కోచెస్, డబ్బింగ్ కోచెస్. ప్రతి డైలాగ్ నేను ఈ సినిమాకి అట్లీస్ట్ 10 times రీడబ్ చేసి ఉంటాను. సో చాలా జాగ్రత్తగా పద్ధతిగా తప్పు చేయలేదని అయితే ఫీలింగ్ ఉంది. అండ్ అదే వర్క్ మేము అనురాగ్ సార్ కూడా లోకల్ డైలెక్ట్స్లో అందరికీ కూడా వీ డిడ్ ద వర్క్. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ టు డూ దిస్ ఫర్ 2 different ఫిల్మ్స్. ఎందుకంటే మేము స్ట్రైట్గా హిందీలో షూట్ చేసాం ఈ సినిమాని. దట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. నేను మళ్ళీ హిందీలో అక్కడ డైలాగ్స్ చెప్తున్నాను. సో ఇట్ వాజ్ అ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో మీరు ఇందాక అడిగిన దాని క్వశ్చన్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ వై ఇట్ టుక్ సో లాంగ్ టు మేక్ దిస్ మూవీ. ఎందుకంటే ఎత్తుకున్న జర్నీ చిన్నది కాదు. అడిగి శేష్ గారు, ఇందాకలా మీరు మాట అన్నారు, అంటే చిన్నపిల్లడు రిబ్బన్ కట్టుకుని నేను అలా గెంతుతూ అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇది ఎంత ప్రాఫిట్ కలెక్ట్ చేస్తుంది, ఎన్ని థియేటర్స్లో పడుతుంది, అవన్నీ తెలియని అంటే మీరు యూ రిఫర్ టు యువర్ ఇన్నోసెంట్ లవ్ ఫర్ సినిమా గురించి చెప్పారు. బట్ ఈ రోజున ఒక మీరన్నీ తెలిసిన వ్యక్తిగా, అంటే ఖర్చు ఎంత అవుతుంది, ఇంత లెంత్ ఆఫ్ షూటింగ్ డేస్ ఇంత అయితే దానివల్ల దాని ఇంపాక్ట్ బడ్జెట్ మీద ఎలా ఉంటుంది, అగైన్ సినిమా తాలూకు ఫ్యూచర్ మీద అది ఎట్లాగా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ అన్ని, ట్రేడ్ ఆస్పెక్ట్స్ అన్నీ మీకు బుర్రలో ఉంటాయి కదా. వై యూ టుక్ దీస్ మనీ 150 days చేయాల్సినంత అవసరం ఉన్న సబ్జెక్టా సార్ ఇది? 100,000%. అండ్ ఆల్సో వీఆర్ షూటింగ్ 2 films. మనం ప్రతి టేక్, ప్రతి సీన్, ప్రతి షాట్ హిందీకి వేరే ట్రీట్మెంట్, తెలుగుకి వేరే ట్రీట్మెంట్. ఓ స్టోరీ ట్రీట్మెంట్లు కూడా మార్చారండి? స్టోరీ ట్రీట్మెంట్ మార్చాం. మీకు కొన్నిసార్లు తెలుగు భాషలో ఒక సీన్లో పంచ్ లైన్ పడేది సినిమా సీన్ బిగినింగ్లో ఉండొచ్చు, హిందీలో పంచ్ లైన్ సీన్ ఎండింగ్కి బాగుంటుంది. కొన్నిసార్లు అసలు పడే పంచ్ లైనే మారిపోతుంది, పడిన కామెడీ మారిపోతుంది, మీనింగ్ మారిపోతుంది. అంటే మీనింగ్ మారితే రియాక్షన్ మారాలి. సో ఇట్స్ నాట్ జస్ట్ వైట్ షాట్లో ఒకటి, క్లోజ్లో 2 మార్చేసాం, అలా కాదు. 2 separate films షూట్ చేసాం. డైరెక్టర్ జీ ఇదర్ సార్. శేష్ గారు ఇక్కడ అండి. సో ఇందాకటి నుంచి ఇది 2 హీరో స్టోరీ అంటున్నారు, ఆల్సో ప్రేమ కథ అని కూడా చెప్తున్నారు. సారీ అండి, లేడీ డామినేషన్. అయ్యో బాబు, లేడీ డామినేషనా? ఓకే, ఆ మైక్ అక్కడికి పాస్ అయ్యే లోపల అడుగుదామని ఇంటెన్షన్ అంతే. సో ఇది ఇందాకటి నుంచి 2 హీరో స్టోరీ అంటున్నారు, ఇది ఒక ప్రేమ కథ అంటున్నారు. జస్ట్ క్యూరియస్ టు నో హూ సజెస్టెడ్ హూమ్ అబౌట్ ద డెకాయిక్ నేమ్? ఐ థింక్ దట్ వాస్ మా ఇద్దరు డిస్కషన్లో వచ్చిందండి. అండ్ వై? దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రాబరీ అనేది ఈ సినిమాలో ఒక మెటఫోర్. సో ఇట్స్ అ మెటఫోర్. సో యూ విల్ సీ why it means something. Actually that has to do with Anurag sir's character. Exactly. ఎందుకంటే చాలా మూవీస్ టోన్ లో కనిపిస్తూ ఉంటాయి. నా మాట విని మీరు అర్జెంట్ గా April 10th వచ్చేయండి. నేను చెప్తాను థియేటర్లో మీరు నేను అందరం అలా కూర్చొని చూసేసుకుందాం. అసలు ఎందుకు డెకాయిట్ టైటిల్ ఎందుకు పెట్టాం మనం తెలుసుకుందామండి. శేషు డైరెక్టర్ జీ, శేషు ఇయర్ सर ఇయర్ శేషు यहाँ నాతో హిందీలో మాట్లాడతారు ఏంటండి. అనురాగ్ కశ్యప్ తోని వర్క్ చేశారు కదా, ఒక సీనియర్ డైరెక్టరు, ఇప్పుడు పాపులర్ యాక్టర్ కూడా. ఏం నేర్చుకున్నారు? अनुराग जी, आप भी एक शेषु से काम किया ना, क्या सीखा है? मैं बहुत कुछ सीखा. I learned a lot from all of them, the way they work and things. And kabhi see, I come from a time when we used to make films on film, where every can was 4.5 minutes and our budget was calculated on the basis of number of cans. In today's time, I realized on the sets of Dakayat that I have not made a very smooth transition to digital. Because there's lots of things available now as a filmmaker, tools.